నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అలానే కొంతమంది మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విద్యార్థులను ఉద్దేశించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ మీరు ఆగస్ట్ 15th కి జనవరి 26th కి తేడా తెలిసినప్పుడు చాలా వరకు కూడా కొంతమంది తెలంగాణ వస్తున్నారు, ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆగస్ట్ 15th మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, స్వతంత్ర దినోత్సవం చెప్పిస్తున్నారు, బాగానే ఉంది. గణతంత్ర దినోత్సవం ఏదైతే జనవరి 26th జరుపుకుంటున్నామో ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో చాలా వరకు ఉన్నారనమాట. ఒక క్షణం మనం ఆలోచిద్దాం, మనకి ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే మనం ఎంతో కృతజ్ఞత భావంతుంటాం. అలాంటిది మన కోసం మనతో ఎటువంటి సంబంధం ఉన్న వ్యక్తులు వారి యొక్క జీవితాలను మొత్తాన్ని త్యాగం చేశారు, వారి ప్రాణాలను త్యాగం చేశారు, వారి కుటుంబాలను త్యాగం చేశారు, మన కోసం వారి ఆస్తులు కూడా త్యాగం చేశారు. ఇన్ని త్యాగాలు చేసిన మహాత్ములు మనం మర్చిపోతే, వారి యొక్క త్యాగ ఫలాన్ని మనం మర్చిపోతే మనకంటే పాపత్వం ఇంకెవరు ఉండరు. మనం ఒకసారి ఆలోచిద్దాం, మనం స్వతంత్ర దినోత్సవం రోజు మనం జరుపుకుంటామంటే అంతమంది త్యాగాలు చేశారు కాబట్టి 1947లో ఈ బ్రిటిషర్స్ నుంచి మనం విముక్తి లభించి మనం ప్రశాంతంగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం చాలా గర్వంగా జరుపుకుంటున్నాం, చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మనం అందరం గుర్తు తెచ్చుకోవాల్సిందే. అలానే ఇంకోటి ఏంటంటే జనవరి 26th ఏదైతే ఉందో 1950 సంవత్సరానికి సుమారు 3 సంవత్సరాల పాటు 300 మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు, మహాత్ముడు, ఆయన ఎంతో కష్టపడి, ఆయనతో పాటు ఎంతో మంది మేధావులు కష్టపడి మనకి రాజ్యాంగాన్ని అందించారు. ఈ రాజ్యాంగం కారణంగా ఈ రోజున సమస్తం ప్రతి ఒక్కరు కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా అందరూ కూడా అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవిస్తూ, సమాన హక్కులు కలిగి ఉండి, విద్య, వైద్యం అన్ని సౌకర్యాలు కలిగి ఉండి, అలాగే ప్రతి వ్యవస్థ కూడా, ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, అన్ని వ్యవస్థలు కూడా సక్రమ మార్గంలో పనిచేస్తున్నట్టు ఈ రాజ్యాంగం మూల కారణం. ఇలాంటి రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గాను, ఆ రాజ్యాంగాన్ని రూపొందించడం గాను, అది అమలులోకి తెచ్చినందుకు గాను మనం జనవరి 26th ఏదైతే ఉందో ఆ రోజు మనం రిపబ్లిక్ డే ఏదైతే గణతంత్ర దినోత్సవం చెప్పుకుంటున్నామో దీన్ని జరుపుకుంటున్నాం. ఈ విషయం కూడా మనం పిల్లలకు వినిపించకపోతే, ఈ విషయం కూడా మనం చెప్పకపోతే, అలాగే ఇంతమంది ప్రాణత్యాగాలు, ఇంతమంది మేధావులు పడిన కష్టం, వీటన్నింటినీ కనుక మనం పిల్లలకు నేర్పించకపోతే మనకంటే పాపాత్ములు ఇంకొకరు ఉండరు. దయచేసి, ఎందుకంటే ఈ నేటి యువత ఎవరైతే ఉన్నారో వారే భవిష్యత్తు, ఇది ఒక దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారికి ఇటువంటి అవగాహన లేకపోతే, వారికి ఇటువంటి దేశభక్తి లేకపోతే సమాజం ఇంకా రానున్న కాలంలో చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే మనం ఎన్నో దారుణాలు చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దేశభక్తిని పెంపొందించండి, మన కోసం ప్రాణత్యాగాలు చేసిన మహాత్ముల జీవితాలను తెలియజేయండి, అలాగే ఎంతో మంది మేధావులకు జీవితాలను తెలియజేయండి, ఎంత కష్టపడ్డారో తెలియజేయండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత దారుణ పరిస్థితుల నుంచి వచ్చారు, అంబేద్కర్ గారు కావచ్చు, అలాగే ఎంతో మంది మహాత్ములు, గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలా అల్లూరి సీతారామరాజు గారు, ఎంతో మంది మహాత్ములు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది, లక్షల మంది మహాత్ములు వారి ప్రాణత్యాగాలు చేసి, వారి జీవితాలను త్యాగాలు చేసి మన కోసం ఎంతో కష్టపడ్డారు. కాబట్టి వీళ్ళందరినీ మనం గుర్తు తెచ్చుకుంటూ, వీళ్ళ యొక్క సేవలు మనం గుర్తు తెచ్చుకుంటూ ఈ సమాజానికి ఉపయోగపడేటట్టు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు మనందరూ కూడా ప్రవర్తించాలని చెప్పి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.